జుల్హిజ్జా 10వ తేదీ ప్రయాణం మరియు ఆగటం. ముజ్దలిఫా నుంచి మీనాలో ఉన్న మీ టెంటుకు వెళ్ళండి. మీ సామాను లోపల పెట్టుకొని కాసేపు విశ్రాంతి తీసుకోండి. జుల్హిజ్జా 10వ తేదీ హజ్లో 3వ రోజు. ఆ రోజు చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ముందు మీరు పెద్ద శైతాన్ జమరయ్ ఒకబా పైకి 7 కంకర్రాళ్ళు రువ్వాలి. అది జమరాత్ బ్రిడ్జ్ దగ్గర ఉంది. మీ ముఖ్యమైన ఐడి కార్డులు, స్టీల్ బ్రేస్లెట్, ముజ్దలిఫాలో ఏరుకున్న 7 కంకర్రాళ్లతో పాటు జమరాత్ బ్రిడ్జ్ మ్యాప్ కూడా మీ వెంట పెట్టుకోండి. విలువైన వస్తువులు, బ్యాగులు, గొడుగులు వెంట ఉంచుకోకండి. మ్యాపు పరిశీలించి మీ టెంటు నుంచి బయలుదేరి జమరాత్ బ్రిడ్జ్ వద్దకు చేరుకోండి. బ్రిడ్జ్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఏ అంతస్తు నుంచి పెద్ద శైతాన్ పైకి కంకర్రాళ్ళు విసరాలనుకుంటున్నారో నిశ్చయించుకోండి. మెరిసే సైన్ బోర్డులు మీకు ఉపయోగపడతాయి. పెద్ద శైతాను జమరయ్ ఒకబా వద్దకు చేరుకొని కంకర్రాళ్ళు కుడి చేతులోకి తీసుకొని ఒక్కొక్కటి దానిపైకి విసరండి. అలా విసురుతున్నప్పుడు పఠించవలసిన దువాలు పఠిస్తూ ఉండండి. ఇలా కంకర్రాళ్ళు రువ్వటాన్ని రమీ అంటారు. రమీలో కేవలం 7 కంకర్రాళ్ళు మాత్రమే విసరాలి. అంతకు మించి ఏమీ విసరకూడదు. పిల్లల్ని, ముసలివారిని, రోగులను రమీ చోటికి తీసుకెళ్లటం చాలా ప్రమాదకరం. అలాంటి హాజీలు తమ తరపున ఆ విధి నిర్వర్తించమని ఇతరులకు బాధ్యత అప్పగించవచ్చు. రమీ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సహనంతో, ఓర్పుతో మసలుకోవాలి. ఖుర్బానీ. రమీ తరువాత ఈరోజు చేయవలసిన రెండో అతి ముఖ్యమైన కార్యం ఖుర్బానీ. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తమ హాజీలందరి కోసం ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంకు IDB ద్వారా ఖుర్బానీ కొరకు ఏర్పాట్లు చేస్తుంది. ఖుర్బానీ సమయానికి సంబంధించిన సమాచారం కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సిబ్బంది ద్వారా హాజీలకు చేరుతుంది. ప్రతి 30 హాజీల తరపున ఒక హాజీ ప్రాతినిధ్యం వహించి ఖుర్బానీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తవాఫే జియారా. ఈరోజు నెరవేర్చవలసిన పనుల్లో 4వది మక్కాలో తవాఫే జియారా చేయటం. తవాఫ్ మరియు సయీ తర్వాత మీనాలోని మీ టెంటుకు తిరిగి వచ్చేయండి. ఒకవేళ జుల్హిజ్జా 10వ తేదీ నాడు తవాఫే జియారా చేసి ఉండకపోతే జుల్హిజ్జా 11న కానీ లేక 12 నాడు సూర్యాస్తమయానికి ముందు కానీ చేయవచ్చు. ప్రతి హాజీ దీనిని తప్పకుండా నిర్వర్తించాలి. తవాఫే జియారా తర్వాత మీనాలోని మీ టెంటుకు వెళ్ళిపోండి. జుల్హిజ్జా 11న మీనాలోని 5 పూటల ఫరజ్ నమాజులు చేయండి. మిట్ట మధ్యాహ్నం తర్వాత 7 చొప్పున ఒకదాని తర్వాత ఒకదాన్ని 3 జమరాలపైకి కంకర్రాళ్ళు విసరాలి. జుల్హిజ్జా 12న ఫజర్, జొహర్, అస్ర్ నమాజులు మీనాలోనే చేయాలి. మిట్ట మధ్యాహ్నం తర్వాత 7 చొప్పున ఒకదాని తర్వాత ఒకదాన్ని 3 జమరాలపైకి కంకరాలు విసరాలి. మగ్రిబ్కు ముందే మీనా నుంచి మక్కాకు బయలుదేరండి. లేదంటే జుల్హిజ్జా 13న కూడా మీరు మీనాలో ఉండిపోవలసి వస్తుంది. జుల్హిజ్జా 13 వరకు మీనాలో ఉండిపోవటం అభిలషణీయం. జుల్హిజ్జా 13వ తేదీన ఫజర్ నమాజు తర్వాత 7 చొప్పున ఒకదాని తర్వాత ఒకదాన్ని 3 జమరాలపైకి కంకరాలు విసరాలి. అప్పుడు తప్పనిసరిగా మక్కాకు బయలుదేరి వెళ్ళిపోవాలి. మీనా నుండి తిరుగు ప్రయాణం. రద్దీని నియంత్రించే ఉద్దేశంతో హాజీలందరికీ సౌలభ్యంగా ఉండటం కోసం సౌదీ అధికారులు 50% ఇండియన్లను మాత్రమే జుల్హిజ్జా 12వ తేదీన మీనా నుండి బయలుదేరనిస్తారు. మిగతా సగం మంది 13వ తేదీన మీనా నుండి మక్కాకు బయలుదేరవలసి ఉంటుంది. 13వ తేదీన కూడా మీనాలో హాజీలకు సకల సౌకర్యాలు ఉంటాయి. జద్దాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తిరుగు ప్రయాణం గురించి ప్లాన్ చేసి హాజీలకు దాని గురించి తెలియపరుస్తారు. మీనా, ముజ్దలిఫా, అరఫాత్లలో ఇండియన్ హజ్ మిషన్ మరియు సౌదీ ప్రభుత్వం తరపున పూర్తి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 2012 నుంచి హజ్లో మీనా నుంచి అరఫాత్కు, అరఫాత్ నుంచి ముజ్దలిఫాకు, ముజ్దలిఫా నుంచి మీనాకు, మీనా నుంచి అరఫాత్ స్థలానికి మెట్రో రైలు సౌకర్యం ఉంది. తవాఫే విదా. మక్కా నుంచి తిరిగి వెళ్ళిపోయే ముందు తవాఫే విదా వీడ్కోలు ప్రదక్షిణ చేయబడుతుంది. ఈ మొత్తం ప్రయాణంలో ఇది చివరి తవాఫ్ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఅల్లిం మరియు బస్సులు మీ బిల్డింగ్ వద్దకు చేరుకునే ముందే చక్కగా తవాఫే విదా ముగించుకొని సిద్ధంగా ఉండండి. మదీనా మునవ్వరాకు ప్రయాణం. ఇండియా నుంచి జద్దాకు చేరుకున్న హాజీలు మదీనా నుంచి బయలుదేరుతారు. మదీనా చేరుకున్న వారు జద్దా నుంచి బయలుదేరుతారు. ఇండియా నుంచి నేరుగా మదీనా చేరుకున్న హాజీలు జుల్హిజ్జా 8వ తేదీకి ముందు మక్కాకు వెళతారు. వారు మస్జిద్ జుల్ హులైఫా నుంచి లేక తమ బిల్డింగ్ నుంచే ఇహ్రాం దుస్తులు ధరించి ఉమ్రా సంకల్పం చేసుకొని మక్కాలో ఉమ్రా చేస్తారు. తర్వాత హజ్ కోసం కూడా ఇహ్రాం ధరించి మీనాకు వెళతారు. హజ్ క్రియలు నిర్వర్తించిన తర్వాత హాజీలు మక్కాలో బస చేస్తారు.
వారు ఆ సమయంలో నఫీల్, ఉమ్రా మరియు తవాఫులు కూడా చేసుకోవచ్చు. ఇండియా నుంచి జద్దాకు చేరుకున్న హాజీలు హజ్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మదీనా నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. బిల్డింగ్లో ఒక నోటీసు తగిలిస్తారు. సమయానుకూలంగా మదీనా సందర్శన జాబితా అందులో ప్రస్తావిస్తారు. సమాచారం అందిన తర్వాత హాజీలు సామాను సర్దుకొని మదీనా బయలుదేరటానికి సిద్ధంగా ఉండాలి. ఆ తరువాత మక్కాకు తిరిగి రావటం ఉండదు. మదీనా వాతావరణం చల్లగా ఉంటుంది కనుక హాజీలు ప్రయాణంలో వెచ్చటి దుస్తులు ధరించాలి. మదీనా సందర్శనకు వెళ్లే ముందు హాజీలు తవాఫే విదా చేసుకుని తమ రూములకు వెళ్ళాలి. ముఅల్లిం మదీనా వెళ్ళటానికి బస్సు ఏర్పాటు చేస్తాడు. హాజీలను తీసుకెళ్లటానికి ఆ బస్సులు వారి బిల్డింగుల వద్దకు చేరుకుంటాయి. మీ సామాను తీసుకుని బస్సు దగ్గరకు వెళ్ళండి. ముఅల్లిం తరపున పనిచేసే మనుషులు మీ సామానులను బస్సులో పెడతారు. మక్కా మదీనాల మధ్య సుమారు 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు ముందు ముఅల్లిం కార్యాలయానికి వెళుతుంది. బస్సు డ్రైవరు అక్కడి నుంచి మీ పాస్పోర్టులన్నీ తీసుకొని భద్రంగా ఉంచుతాడు. మదీనా వెళ్ళటానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. మిమ్మల్ని నేరుగా మీ బిల్డింగుల వద్దకే తీసుకెళ్తారు. బస్సు నుంచి మీ సామాను తీసుకోండి. బిల్డింగ్ కౌంటర్ వద్ద మీకు రూములు కేటాయించబడతాయి. మీ రూము తాళం చెవులు మీ చేతికి ఇస్తారు. గ్రూపుల్లో వర్గీకరించబడిన తర్వాత మీ రూము తాళం చెవులు తీసుకోండి. మదీనాలోని కొన్ని బిల్డింగుల్లో వంటగది సౌకర్యం లేదు. అలాంటి బిల్డింగుల్లో వంట చేయడానికి ప్రయత్నించకండి. అది చట్ట విరుద్ధం, సురక్షితం కాదు కూడా. మదీనాలోని మస్జిదే నబవీలో సాధ్యమైనంత వరకు ఫర్జ్ నమాజులు చేయటం అభిలషణీయం. నమాజు వేళల్లో మీ బిల్డింగ్ నుంచి మస్జిదే నబవీకు వెళ్ళండి. మీ బిల్డింగ్ పరిసరాలను మస్జిద్కు వెళ్ళే దారిని గుర్తుపెట్టుకోండి. బిల్డింగ్ రిసెప్షన్లో కార్డు ఇస్తారు. దాని మీద బిల్డింగ్ పేరు, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, మస్జిదే నబవీ దారిని చూపెట్టే మ్యాప్ ఉంటాయి. ఆ కార్డులు మీతో పాటు ఉంచుకోండి. స్త్రీ పురుష హాజీల కోసం ప్రత్యేక ద్వారాలు ఉంటాయి కనుక మస్జిదే నబవీకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ మహిళల్ని ఎక్కడ కలవాలో ముందే నిర్ణయించుకొని పెట్టుకోవటం మంచిది. మస్జిదే నబవీకు అతి దగ్గరలోని డిస్పెన్సరీ జన్నతుల్ బఖీకి ఆనుకొని ఉంది. మస్జిదే నబవీకు వెళ్ళి ప్రార్థనలు చేయండి. మస్జిదులోనే ఉన్న ద్వారం బాబు సలాం గుండా రౌజాయే ముఖద్దసా వద్దకు వెళ్ళండి. రౌజాయే ముఖద్దసాకు వెళ్ళినప్పుడల్లా అత్యంత అనుకవతో వినయ విధేయతలతో దరూద్ పఠించండి. మస్జిదే నబవీలో మీకు ఎర్రని తివాచీలు కనిపిస్తాయి. రౌజాయే ముఖద్దసాకు మింబరే రసూల్కు మధ్యలో ఆకుపచ్చని తివాచీలు ఉంటాయి. ఈ స్థలాన్ని రియాజుల్ జన్నాహ్ అంటారు. ఇక్కడ 2 రకాతుల నఫీల్ నమాజ్ చేయటం ఎంతో పుణ్యప్రదం. బాబే బాఖీ గుండా మస్జిద్ బయటకు వెళ్ళండి. మీకు అక్కడ కాస్తంత దూరంలో జన్నతుల్ బఖీ కనిపిస్తుంది. నిర్ణీత సమయాల్లో ఈ శ్మశానం తెరిచి ఉంటుంది. ఆ ప్రాంగణంలో ఇళ్ల లాంటి కట్టడాలు, వుజూ స్థలాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి మీద నెంబర్లు వేసి ఉంటాయి. వాటిలో మెట్లు, ఎస్కలేటర్లు ఉంటాయి. వాటి ద్వారా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళవచ్చు. లోపల పార్కింగ్, వజూ, స్నానాలు, టాయిలెట్ వసతులు ఉంటాయి. మీరు వాటి లోపలికి వెళ్లే ముందు ఆ బిల్డింగ్ నెంబరు గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడి నుంచి బయటకు వచ్చి మీ బిల్డింగ్ వద్దకు సులువుగా చేరుకోవటానికి వీలవుతుంది. రౌజా వెనక భాగంలో ఒక విశాలమైన అరుగు ఉంటుంది. దానిని సుఫా అంటారు. అరుగు ప్రక్కనే ఉన్న ద్వారం పేరు బాబే జిబ్రాయిల్. దానిని చూసి తరించండి. గుంపులో ఉన్నప్పుడు ఓర్పుతో ఉండండి. ఇది చాలా గౌరవప్రదమైన మర్యాదతో మెలగవలసిన ప్రదేశం. మస్జిదే నబవీలో ఉన్నప్పుడు ప్రార్థనలు, జియారత్ చేస్తూ ఉండండి. దర్శనీయ ప్రదేశాలు: మస్జిదే ఖుబా, మొట్టమొదటి ఇస్లామిక్ మస్జిద్. మస్జిదే ఖిబ్లతైన్, 2 ఖిబ్లాలు గల మస్జిద్గా కూడా పేరుగాంచినటువంటి మస్జిద్. ఉహద్ యుద్ధం జరిగిన చారిత్రక ప్రదేశం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు 70 మంది ఇక్కడ అమరగతి నొందారు. మస్జిదే జుమా, ఇక్కడ మొదటి జుమా నమాజు చేయబడింది. మస్జిదే అహజాబ్ లేదా మస్జిదే ఫతేహ్, జుబ్లే సలాహ్ ప్రకారానికి పశ్చిమ దిక్కున ఇది ఉంది. అహజాబ్ యుద్ధం జరిగిన రోజుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజులు దువా చేశారు. అల్లాహ్ ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువాలను ఆమోదించాడు. ముస్లింలకు విజయం లభించింది. మస్జిదే గమామా, మస్జిదే నబవీకు దక్షిణాన కాస్తంత దూరంలో ఇది ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ నమాజులు ఇక్కడే చేయించేవారు. తిరుగు ప్రయాణం. మీ తిరుగు ప్రయాణ సమయం దగ్గర పడినప్పుడు ముఅల్లిం నోటీస్ బోర్డులో దాని గురించి ప్రకటన జారీ చేస్తాడు. ఆ సమయానికి మీరు సామాను సర్దుకొని సిద్ధంగా ఉండాలి. తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు మీ సామాను 2 బ్యాగులు ఉండాలి. ఒక్కో బ్యాగు 22 కేజీలు లేక అంతకంటే తక్కువగా ఉండాలి. మరో చేతి బ్యాగు 10 కిలోలు లేక అంతకంటే తక్కువగా ఉండాలి. నిర్ణీత బరువు కంటే ఎక్కువ సామాను తీసుకురావడానికి ప్రయత్నించకండి.
బయలుదేరటానికి 24 గంటల ముందు నుంచే చెక్ ఇన్ జరుగుతుంది. ఎయిర్లైన్ అధికారులు హాజీలు ఉండే బిల్డింగ్ల వద్దకు వెళ్ళి వారి సామానుల బ్యాగులు కలెక్ట్ చేసుకుంటారు. సామానుల ట్యాగులు ఇస్తారు. ఆ ట్యాగు భద్రంగా ఉంచుకోవాలి. బయలుదేరేటప్పుడు మందులు, తిరుగు ప్రయాణ బోర్డింగ్ పాస్, 2 జతల బట్టలు మొదలగు ముఖ్యమైన వస్తువులు మీ చేతి బ్యాగులో ఉంచుకోండి. జంజం నీరు చేతి బ్యాగులో మోసుకొని రాకండి. ముఅల్లిం ఇచ్చిన సమాచారం ప్రకారం నిర్ణీత సమయానికి బిల్డింగ్ బయటకు రండి. మిమ్మల్ని విమానాశ్రయానికి తీసుకెళ్లటానికి బస్సులు సిద్ధంగా ఉంటాయి. మీ పాస్పోర్టులు మీకు ఇచ్చి మిమ్మల్ని విమానాశ్రయానికి తీసుకువెళతారు. ముఖ్యమైన అధికారిక లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత మీరు విమానం ఎక్కుతారు. 5 గంటల్లో మీరు ఇండియా చేరుకుంటారు ఇన్షా అల్లాహ్. విమానాశ్రయంలో మీ ఇమిగ్రేషన్ జరుగుతుంది. తిరిగి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ ఫామ్ అవసరం లేదు. అప్పుడు మీ చెక్ ఇన్ సామాను తీసుకొని కస్టమ్స్ తనిఖీ ద్వారం గుండా రావాలి. లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత ఎయిర్లైన్స్ ప్రతినిధులు హాజీలందరికీ జంజం క్యాన్లు పంపిణీ చేస్తారు. మీ దగ్గర రియాల్స్ ఏవైనా మిగిలిపోతే విమానాశ్రయంలోనే కౌంటర్లోనే మార్చుకోండి. ఇప్పుడు మీరు మీ ఇండ్లకు వెళ్ళవచ్చు. శుభాకాంక్షలు. మీరు మీ హజ్ విధిని నెరవేర్చారు. హజ్ యాత్రలో మీరు చేసిన కృషిని అల్లా ఆమోదించుగాక. ఆమీన్. మీకు హజ్జే మబ్రూర్ పుణ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. పోయిన సామాను క్లెయిమ్ చేసుకునే విధానం. ఇండియా లేక సౌదీ అరేబియా నుంచి బయలుదేరే ముందు హాజీలు తమ చెక్ ఇన్ సామాను ఎయిర్లైన్ అధికారులకు అప్పగించి దాని తాలూకు ట్యాగ్ రసీదును పొందుతారు. దానిని మీరు భద్రంగా దాచుకోవాలి. ఇండియాకు లేక సౌదీ అరేబియాకు చేరుకున్న తర్వాత మీ సామానులు ఏదైనా కనిపించకుండా పోయిన పక్షంలో మీరు ఈ విధానం పాటించాలి. విమానాశ్రయంలోని సామాను ప్రదేశానికి దగ్గరలో ఉండే లాస్ట్ బ్యాగేజ్ డెస్క్ కౌంటర్ను వెంటనే సంప్రదించాలి. పోయిన మీ సామాను తాలూకు రసీదును చూపించి ఫిర్యాదు నమోదు చేయాలి. ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ PIR ఇది ఎయిర్లైన్ వారికి చేయవలసిన ఫిర్యాదు పత్రం. దానిని పూర్తిగా నింపి అధికారులకు ఇవ్వండి. వారు మీ ఫిర్యాదు తీసుకున్నట్టు ధృవీకరణ పత్రాన్ని పొందండి. చివరి విమానం వచ్చినప్పటికీ మీ సామాను మీకు దక్కని పక్షంలో ఎయిర్లైన్ కంపెనీలో మరో ఫిర్యాదు నమోదు చేయండి. మీ సామాను మీకు తిరిగి అప్పజెప్పడం జరుగుతుంది లేదా ఎయిర్లైన్ కంపెనీ తరపున దాని పరిహారం మీకు చెల్లించబడుతుంది. ఫిర్యాదు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 20 నవంబర్ 2015. ఇన్సూరెన్స్ పొందే విధానం. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా తమ హాజీలకు పరిహారం లేక ఇన్సూరెన్స్ వసతులను కల్పిస్తుంది. క్లెయిమ్ను పూర్తిగా పరిశీలించి నిజానిజాలను పరికించిన తరువాత జద్దాలోని CGI తప్పిపోయిన సామాను లేక సౌదీ రియాల్స్కు సంబంధించిన కేసులను పరిష్కరిస్తుంది. హాజీలు మక్కా మదీనాలోని ఇండియన్ హజ్ మిషన్ ప్రధాన కార్యాలయాన్ని చేరుకొని సమాచారం ఇవ్వాలి. హఠాన్ మరణం లేక ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన సందర్భాల్లో హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ వ్యవహారాలు పరిష్కరించబడతాయి. ఆసుపత్రి పాలవటం లేక అంగవైకల్యానికి గురవటం వంటి సందర్భాల్లో హాజీలను చక్రాల కుర్చీలో లేక పడకపై ఇండియాకు తిరిగి పంపించడానికి అయ్యే ఖర్చులన్నిటినీ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా భరిస్తుంది. హాజీ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రారంభమై తిరిగి హాజీ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా నుండి బయలుదేరగానే ముగుస్తుంది. హాజీలు ఎవరైనా చనిపోతే, హాజీ ఎవరైనా సౌదీ అరేబియాలో చనిపోతే ఇండియన్ హజ్ ఆఫీస్ మిషన్ మృతుని అతి దగ్గరి బంధువుని సంప్రదించి మృతుని ఖననం గురించి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC కోరుతారు. ఖనన సంస్కారాలకు సంబంధించి NOC ఇచ్చినప్పుడు నామినీ మృతిని అతి దగ్గరి బంధువు తమ పేరు, ఇండియాలో తమ పూర్తి చిరునామా, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ప్రస్తావించాలి. తదుపరి సంప్రదింపులకు ఆ సమాచారం ఎంతైనా అవసరం. హాజీ రోడ్డు ప్రమాదంలో చనిపోతే, హాజీ సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని ఇన్సూరెన్స్ వ్యవహారాలు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారి మధ్యవర్తిత్వంతో పరిష్కరించబడతాయి. అంతేకాకుండా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హాజీలకు సౌదీ ప్రభుత్వం కూడా మరణ పరిహారం చెల్లిస్తుంది. సౌదీ స్థానిక సంస్థల నుంచి మరణ పరిహారం పొందే విధానం ఇది. సౌదీ అరేబియాలో మరణ పరిహారాలు షరియత్ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించబడతాయి. దాని ప్రకారం మరణానికి కారకుడైన వ్యక్తి ఆ పరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఆ మొత్తాన్ని సౌదీ స్థానిక అథారిటీ నిర్ణయిస్తుంది. మరణ పరిహారం మృతుని చట్టబద్ధ హక్కుదారులకు అందుతుంది. అందుకు గాను వారు తాము స్వయంగా కానీ లేక తమ అటార్నీ ద్వారా కానీ సౌదీ ప్రజాకోర్టులో ఒక వ్యాజ్యం వేయాలి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడం సముచితం. సాధారణంగా ఇలాంటి కేసులు పరిష్కారానికి చాలా సమయం పడుతుంది. కోర్టుల వ్యవహారం సుదీర్ఘ కాలయాపన, న్యాయపరమైన చిక్కులతో కూడుకొని ఉంటుంది.
మృతుని వారసుల తరపున సౌదీ కోర్టులో మరణ పరిహారం పొందటానికి ఎల్హెచ్సి మరియు పిఓఏ 2 పత్రాలు అతి ముఖ్యంగా అవసరం. లీగల్ హెయిర్షిప్ సర్టిఫికేట్ ఎల్హెచ్సి. మృతుడు ఇండియాలో ఏ రాష్ట్రానికైతే చెందినవాడో ఆ రాష్ట్రానికి చెందిన తహసీల్దార్ లేక జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్, సివిల్ జడ్జి మొదలగు అథారిటీల నుంచి ఈ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. ఆ సర్టిఫికేట్లో చిన్నపిల్లలతో సహా మృతుని వారసుల పేరు, వారి వయస్సు, మృతునితో వారికి ఉండిన సంబంధం ప్రస్తావించబడాలి. పేర్లు అత్యంత స్పష్టంగా ఇనిషియల్స్ లేకుండా ఉండాలి. మైనర్ పిల్లలైతే వారి సంరక్షకుని పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాలి. పవర్ ఆఫ్ అటార్నీ పిఓఏ. చిన్న పిల్లలతో సహా ఎల్హెచ్సిలో ప్రస్తావించబడిన మృతుని చట్టబద్ధ వారసులందరూ సంతకాలు చేసి పంపించవలసిన సర్టిఫికెట్ ఇది. మైనర్ పిల్లల తరపున అతని సంరక్షకుడు పత్రంపై సంతకం చేయాలి. సౌదీలో ఉంటున్న తమ బంధువు, మిత్రుడు, పొరుగువాడు, ప్రతినిధి, సౌదీ స్పాన్సర్ లేక కోర్టు వ్యవహారాల్లో హాజరు కాగల ఎవరికైనా తమ పవర్ ఆఫ్ అటార్నీని అప్పగిస్తున్నట్లుగా ఆ సర్టిఫికేట్లో ప్రస్తావించాలి. సౌదీ అరేబియాలో తమ వ్యక్తులు ఎవరూ లేని పక్షంలో మృతుని అతి దగ్గరి బంధువు ఎల్హెచ్సితో పాటు ఒక పిఓఏని జిద్దాలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాకు అప్పగించవచ్చు. ఎల్హెచ్సి మరియు పిఓఏ 2 కూడా ఇంగ్లీష్లో తయారు చేసి తిరిగి వాటిని అరబీలోకి అనువదించాలి. అరబీ మరియు ఇంగ్లీష్లోని ఈ పత్రాలపై క్రింద పేర్కొనబడుతున్న వారి చేత అటెస్ట్ చేయించి సౌదీ కోర్టులో సమర్పించాలి. ఇండియాలో పత్రాలను అటెస్ట్ చేసేవారు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డిపార్ట్మెంట్ అధికారులు, హోమ్ లేక జనరల్ అడ్మిన్ డిపార్ట్మెంట్, సెక్రటరియేట్, రాష్ట్ర రాజధాని, కాన్సులర్ సెక్షన్, పాటియాలా హౌస్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ, న్యూఢిల్లీలోని సౌదీ ఎంబసీ లేక ముంబైలోని సౌదీ కాన్సులేట్ జనరల్. సౌదీ అరేబియాలో పత్రాలను అటెస్ట్ చేసేవారు సిడబ్ల్యూ వింగ్, జద్దాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సౌదీ ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జద్దా, న్యాయ మంత్రిత్వ శాఖ జద్దా. కొన్ని సాధారణ వాడుక అరబీ పదాలు: 1 వాహిద్, 2 ఇస్నైన్, 3 సలాసా, 4 అర్బా, 5 ఖంసా, 6 సిత్తా, 7 సబ్అ, 8 తమానియా, 9 తిస్ఆ, 10 అష్రా, 11 అహద అష్రా, 12 ఇస్నా అష్రా, 13 తలాతత అష్రా, 14 అరబాత అష్రా, 15 ఖంసత అష్రా, 16 సిత్త అష్రా, 17 సబాత అష్రా, 18 తమానియత అష్రా, 19 తిస్అత అష్రా, 20 ఇష్రీన్, 30 తలాతీన్, 40 అర్బాయిన్, 50 ఖంసీన్, 60 సిత్తీన్, 70 సబఈన్, 80 తమానీన్, 90 తిస్యీన్, 100 మీఅహ్. రెస్టారెంట్, మతాం, చక్కెర, సుక్కర్, తేనె, అస్ల్, మాంసం, లహం. నాకు తెలియదు, అనా మాఫి మాలుం. నేను, అనా ఇది, హాజా ఇక్కడ, హినా నీవు, అంత అతను, హువ ఆమె, హియ లేదు కాదు, లా. ఫోన్, టెలిఫోన్, జవాల్. కారు, సయ్యారా విమానాశ్రయం, మతార్ హోటల్, ఫుందుహ్ బస్సు, బాస్. పాస్పోర్టు, జవాజ్. స్టేషన్, మహత్తా నాకు ఇవ్వు, ఆతిని కృతజ్ఞతలు, శుక్రన్. ఎంతమంది, కమ్నఫర్ క్షమించండి, మాలిష్. రోగి, మరీద్. నీరు, మోయ. రొట్టె, ఖబూజ్. ఆలు, బతాతా. బియ్యం, రోజ్. ఉప్పు, మిల్హ్. గుడ్డు, బైదా. కూర, ఇదాం. ఖర్జూరం, తమర్. మజ్జిగ, జబ్నా. కారం, ఫిల్ఫిల్. దారి ఇవ్వండి, తరీఖ్ అయిపోయింది. ఖలాఫ్ ఆసుపత్రి, ముస్తష్ఫా ఇబ్బంది ఏమీ లేదు, మాఫీ ముష్కిల. నమాజును అర్థం చేసుకోండి. హరం షరీఫ్లో చేసే ఒక నమాజు వేరే చోట చేసే 1,00,000 నమాజులకు సమానం. అలాగే మస్జిదే నబవిలో చేసే నమాజుకు ఎన్నో రేట్ల పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఎంత అద్భుతమైన బహుమతి ఇది. కనుక మీరు చేస్తున్న నమాజుకు సంపూర్ణ ప్రతిఫలం పొందేందుకు గాను ఆ నమాజును మీరు అర్థం చేసుకుంటూ ఆధ్యాత్మిక అనుభూతితో పూర్తి ఏకాగ్రతతో ఆచరించండి. నమాజులో చదవబడే వాక్యాలను ఒక్కో పదం యొక్క అర్థంతో పాటు ఈ క్రింద ఇవ్వటం జరిగింది. దానికి తేలికపాటి వివరణ కూడా ఇవ్వబడింది. తద్వారా నమాజీలు దానిని వివరంగా అర్థం చేసుకోగలరని ఆశించబడుతోంది.
అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. అఊదు నేను శరణు వేడుతున్నాను, బిల్లాహ్ అల్లాహ్ యొక్క, మినష్ షైతాన్ షైతాను నుంచి, రజీం అతడు శాపగ్రస్తుడు. షైతాన్ దాడుల వల్ల కలిగే అభద్రతా భావాన్ని అనుభూతి పొందండి. వాడు మనల్ని అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడమని మాటి మాటికి మనసులో కుశంకలు రేపుతుంటాడు. ఆ శాపగ్రస్తుడు మనల్ని కూడా తనలాగే తయారు చేయాలనుకుంటాడు. తనను అనుసరించాలని, తన వెంట మనం కూడా నరకంలో పడి వినాశనానికి గురి కావాలని కోరుకుంటాడు. మనం షైతాన్ను కొట్టలేము, అతన్ని చంపలేము, అతన్ని మంచివానిగానూ చేయలేము. అతను ఎల్లప్పుడూ మనల్ని అల్లాహ్ నుంచి దూరం చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి పై పలుకుల్ని పఠించడం ఒక్కటే మార్గం. షైతాన్ మిమ్మల్ని చెడు ఆలోచనలతో, కోపంతో దాడి చేసినప్పుడు పై వాక్యాన్ని పఠిస్తూ ఉండండి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. సూరే ఫాతిహా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మి పేరుతో, అల్లాహ్ అల్లాహ్ యొక్క, అర్ రహ్మాన్ ఆయన అనంత కరుణామయుడు, అర్ రహీం అపార కృపాశీలుడు. అల్లా పేరు శుభప్రదమైనది. మనం అల్లాను స్మరిస్తే అల్లా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. నిరంతరం మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీపై కురుస్తున్న అల్లాహ్ కారుణ్యాన్ని అవలోకనం చేసుకోవటానికి ప్రయత్నించండి. అల్హమ్దు సకల స్తోత్రాలు, లిల్లాహ్ అల్లా కొరకే, రబ్బీ ఆయన ప్రభువు, ఆలమీన్ సర్వలోకాలకు. అల్లాను మనస్ఫూర్తిగా స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించుకోండి. ఇప్పుడు నీ వద్ద ఉన్న సమస్తము ఆయన ప్రసాదించినదే. ఆయన గొప్పదనాన్ని ఊహించుకోండి. సమస్త మానవుల, దూతల, జిన్నాతుల, పాలపుంతల, ఇంకా మనకు తెలియని అల్లాహ్కు మాత్రమే తెలిసిన లోకాలన్నిటికీ ప్రభు అల్లాహ్ మాత్రమే. అర్ రహ్మాన్ ఆయన అనంత కరుణామయుడు, అర్ రహీం అపార కృపాశీలుడు. మీపై ఉన్న ఆయన కారుణ్యాన్ని కనుగొనండి. మనలో చాలామంది అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడుతున్నప్పటికీ ఆయన వారిని తన అనుగ్రహ ఛాయల నుంచి దూరం చేయటం లేదు. మీ ఇంటి వారి పట్ల, బంధుమిత్రుల పట్ల, పొరుగు వారి పట్ల, తోటి ఉద్యోగుల పట్ల కనికరంతో మసలుకోండి. ఈ పని ఈరోజే చేయండి. ఈ వాక్యం విన్నా లేక చదివినా ప్రతిరోజు చేస్తూ ఉండండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు, ఇతరుల పట్ల దయచూపని వ్యక్తి పట్ల అల్లాహ్ తరపున కూడా దయచూపబడదు. బుఖారీ గ్రంథం. మాలికి అధినేత యౌమ దినపు దీన్ ప్రతిఫల, ఆ ప్రతిఫల దినం రోజు, ఆ ప్రళయం రోజు, ఈరోజు కూడా ప్రతి వస్తువుకు అధిపతి ఆయనే. ఆ రోజు ఎవరికి ఎలాంటి అధికారం ఉండదు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడలేరు. ఈరోజు మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది. ఉదాహరణకు ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థి కొరకు ఫలితాలు వెలువడే రోజు చాలా ముఖ్యమైనది. ఇయ్యాక నిన్నే, నఅబుదు మేము ఆరాధిస్తున్నాము, వ ఇయ్యాక మరియు నిన్నే, నస్తఈను సహాయం అర్థిస్తున్నాము, ఇహ్దిన మాకు చూపించు, సిరాత మార్గం, ముస్తకీం సరైనది, సన్మార్గము. ఇది ప్రతి ముస్లిం నినాదం. మన జీవిత లక్ష్యం అల్లాహ్ను ఆరాధించటం. ఆరాధన అంటే కేవలం ప్రార్థనలు, ఉపవాసాలు మొదలగునవి మాత్రమే కాదు. చదవటం, ఇతరులకు సేవ చేయటం మొదలగునవన్నీ కూడా కేవలం అల్లా ప్రసన్నత కోసం చేస్తే అవి కూడా ఆరాధనలే అవుతాయి. సరైన మార్గంలో ఆరాధన చేయటానికి మనకు దైవ సహాయం అవసరం. ముస్లింగా ఉండడం అనేది సన్మార్గం పొందటంతో సమానమన్న మాటే నిజమైతే ఈ ప్రార్థన ముస్లింలకు కాకుండా ముస్లిమేతరుల కొరకు అవతరించి ఉండాల్సింది. ముస్లింగా ఉండటం మార్గదర్శకత్వంలో తొలి అడుగు మాత్రమే. మనం మన జీవితంలోని ప్రతి దశలోనూ ఇస్లాం ధర్మాన్ని అనుసరించాలని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. సిరాత ఆ మార్గం, అల్లదీన దేన్నైతే, అన్అమ్త నీవు అనుగ్రహించావో, అలైహిం వారిపై, గైరి వారిది కాదు, మగ్దూబి నీ ఆగ్రహం అవతరించింది, అలైహిం వారిపై, వల వారిది కాదు, డాలీన్ ఎవరైతే మార్గభ్రష్టులయ్యారో. సన్మార్గం ఏదో దివ్య ఖురాన్లో మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల్లో ప్రస్ఫుటంగా బోధించబడింది. మనం వాటిని అధ్యయనం చేయకపోతే మన ఆరాధనల్లో చిత్తశుద్ధి ఏముంటుంది చెప్పండి?
ఖురాన్ను అర్థం చేసుకోవటం అవసరం మాత్రమే కాదు, అది అత్యవసరమని ప్రతి నమాజు మనకు గుర్తు చేస్తుంది. ఫాతిహా సూరా తర్వాత నీవు కానీ లేక ఇమాము కానీ ఖురాన్లోని మరేదైనా సూరా చదువుతారు, అది అల్లా తరపున మార్గదర్శకం. 6వ ఆయతులోని 2వ భాగం. అల్లాహ్ అనుగ్రహాలు ఎవరిపై అవతరించాయి? ప్రవక్తలపై, సత్యవంతులపై, అమరగతులపై, పుణ్యపురుషులపై. వాళ్ళపైనే ఎందుకు? ఎందుకంటే వారు సన్మార్గంపై నడిచారు. వారి మార్గం ఏది? వారి మార్గం క్రింది విధంగా ఉంటుంది. ఆచరణలు, హృదయ సంబంధ ఆచరణలు. ఉదాహరణకు నమ్మకం, చిత్తశుద్ధి, అల్లా పట్ల ప్రేమ, భయభక్తులు. భౌతిక ఆచరణలు, ఉదాహరణకు ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, జకాత్, హజ్. ముస్లిమేతరులను ఇస్లాం వైపుకు ఆహ్వానించటం అంటే ఇస్లాం ధర్మ సందేశాన్ని ముస్లిమేతరులకు అందజేయటం. తజ్కియా, వ్యక్తిగత, సామూహిక, వ్యవస్థాగత పనుల ద్వారా ఆత్మలను, దేహాలను, పరిసరాలను, సమాజాన్ని శుద్ధపరచుకోవటం. ఇస్లాంను ఆచరిస్తూ మంచిని పెంచుతూ చెడును నిర్మూలిస్తూ సమాజంలో ఇస్లాంను స్థాపించటం. మొదటి వర్గం అల్లా ఆగ్రహానికి గురైన వారు, అంటే తెలిసి కూడా ఆచరణ చేయనివారు. వారు ఇహలోకంలో పరలోకంలో ఎంతటి భయంకరమైన వినాశనానికి గురవుతారో ఆలోచించండి. రెండవ వర్గం మార్గభ్రష్టులైన వారు. దివ్య ఖురాన్ను పొంది కూడా మార్గభ్రష్టులైన వారిలో మనం చేరకుండా మనల్ని మనం రక్షించుకుందాం. దివ్య ఖురాన్ మన వద్ద ఉన్న మార్గభ్రష్టులు అవటానికి కారణం మనం దానిని చదవకపోవటం, లేక అందుకు మనం సమయం వెచ్చించకపోవటం. దివ్య ఖురాన్ను నేరుగా అర్థం చేసుకునేందుకు గాను అరబీ భాష నేర్చుకోండి. ఫాతిహా సూరాను పఠించిన ప్రతిసారి హదీసు గ్రంథంలోని సహీ ముస్లింలో ఉన్న ఈ హదీసే ఖుదుసిని గుర్తుకు తెచ్చుకోండి. అల్లా ఇలా ప్రకటించాడని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. నేను ప్రార్థనను నాకు నా దాసునికి మధ్య విభజించాను. సగం నా కొరకు, మరో సగం నా దాసునికి సంబంధించినది. అతను ప్రార్థించేది నేను అతనికి ప్రసాదిస్తాను. దాసుడు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నప్పుడు నా దాసుడు నన్ను స్తుతించాడు అని అల్లాహ్ అంటాడు. దాసుడు అర్ రహ్మానిర్ రహీం అనగానే అల్లా నా దాసుడు నా గొప్పదనాన్ని కీర్తించాడు అని చెబుతాడు. దాసుడు మాలిక్ యౌమిద్దీన్ అనగానే అల్లాహ్ నా దాసుడు నా ఔన్నత్యాన్ని స్తుతించాడు అని అంటాడు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అని దాసుడు విన్నవించుకోగానే అల్లాహ్ ఇది నాకు నా దాసునికి మధ్య సంబంధం, అతను అడిగిన ప్రతిదీ నేను అతనికి ప్రసాదిస్తాను అంటాడు. ఇహ్దిన సిరాత్ వల్ ముస్తఖీం సిరాత్ వల్లదీనా నఅమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్ అని ప్రార్థించగానే అల్లాహ్ ఇది నా దాసుని కోసం, అతను ప్రార్థించినదల్లా అతనికి ప్రాప్తిస్తుంది అని అంటాడు. సూరే ఇఖ్లాస్. కుల్ చెప్పండి, హువ ఆయన, అల్లాహ్ అల్లాహ్, అహద్ ఒకే ఒక్కడు, అద్వితీయుడు. అల్లాహ్ అల్లా, సమద్ అక్షరాలు లేనివాడు. లం యలిద్ ఆయనకు సంతానము లేదు. వలం మరియు కాదు. యూలద్ ఆయన ఎవరి సంతానము కాదు. వలం యకున్ లేరు. లహు ఆయనకు కుఫువన్ సమానులు. అహద్ ఆయనే అద్వితీయుడు. అల్లాహ్ ఒక్కడే, అస్తిత్వపరంగానూ ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు, తండ్రి, కుమారుడు ఎవరూ లేరు. గుణగణాల పరంగానూ ఆయన ఒక్కడే. ఆయన హక్కుల విషయంలోనూ ఆయన ఒక్కడే. ఉదాహరణకు పూజింపబడే, ఆరాధింపబడే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. తన శక్తి సామర్థ్యాల విషయంలోనూ ఆయన ఒక్కడు. ఉదాహరణకు ఏది ధర్మసమ్మతం, ఏది ధర్మసమ్మతం కాదు, దేనికి అనుమతి ఉండాలి, మరి దేనికి అనుమతి ఉండకూడదో నిర్ణయించే తిరుగులేని అధికారం ఒక్క అల్లాహ్కు మాత్రమే ఉంది. ఆయన విలక్షణుడు. ఆయన వంటి వారు ఎవరూ లేరు. శక్తిలో, ఔన్నత్యంలో, ప్రేమ, కారుణ్యంలో ఆయనకు సాటి మరెవరూ లేరు. కనుక మనం ఈ సూరాను గుర్తుంచుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు ఒక ఆయన ప్రతి నమాజులోని ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత ఇఖ్లాస్ సూరా తప్పకుండా చదివేవారు. అలా ఎందుకు చేస్తున్నామని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగితే, ఈ సూరా అంటే నాకు చాలా ఇష్టమని ఆయన బదులిచ్చారు. అందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా పట్ల నీకు గల ప్రేమ నిన్ను స్వర్గానికి చేరుస్తుంది అని చెప్పారు. సూరే అల్ ఫలక్. కుల్ చెప్పండి, అఊదు నేను శరణు వేడుతున్నాను, బిరబ్బి ప్రభు, ఫలక్ ప్రభాత యొక్క, మిన్ నుంచి, షర్రి కీడు, మా దేన్నైతే, ఖలక్ ఆయన సృష్టించాడు, వమిన్ షర్రి మరియు ఆ కీడు నుంచి,
గాసికిన్ చీకటి, ఇదా ఎప్పుడైతే, వకబ్ అది కటికంగా మారుతుందో, వమిన్ షర్రి మరియు ఆ కీడు నుంచి, నఫాఫాతి ఊదేవారి, ఫిల్ ఉకద్ ముడులలో, వమిన్ షర్రి మరియు ఆ కీడు నుంచి, హాసిదిన్ అసూయపరుని, ఇదా ఎప్పుడైతే, హసద్ అతను అసూయ చెందుతాడు. షర్రున్ అనే పదానికి రెండు అర్థాలున్నాయి, చెడు మరియు బాధ. కొన్ని చెడు విషయాలు మంచిగా అనిపిస్తాయి కానీ వాటి పరిణామం చాలా చెడుగా ఉంటుంది, కనుక అవి వాస్తవంలో చెడువే. చాలా చెడు అసభ్యకరమైన అవినీతికరమైన పనులు రాత్రి వేళల్లోనే జరుగుతాయి. ఉదాహరణకు టీవీల్లో చెడు ప్రోగ్రాములు, చెడు పార్టీలు, అశ్లీల సినిమాలు మొదలగునవి. రాత్రి వేళల్లో దాడి చేయడం దొంగలకు, శత్రువులకు చాలా సులువు. రాత్రి చాలాసేపటి వరకు మేల్కొని ఉండటం కూడా చెడే. దానివల్ల ఉదయం ఫజర్ నమాజ్కు మేలుకోవటం కష్టమవుతుంది. చేతబడి అల్లా తరపున ఒక పెద్ద పరీక్ష. వాటికి గురైన వారిలో దృఢమైన ఈమాన్ లేని పక్షంలో వారు తమ సమస్యను పరిష్కరించుకునే మార్గంలో షిర్కు మరియు ఇస్లామేతర పనులు చేయటం ప్రారంభిస్తారు. అసూయతో ఉన్న వ్యక్తి మీ కీర్తికి, మీ పనికి, మీ ఆస్తికి హాని కలిగిస్తాడు లేదా మిమ్మల్ని బాధ పెడతాడు. మనం ఎవరి మీద అసూయ చెందకూడదని, అలాగే ఒకరి అసూయకు మనం గురి కాకుండా ఉండాలని నిత్యం అల్లాహ్ను ప్రార్థించుకుంటూ ఉండాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు, అసూయకు దూరంగా ఉండండి. అగ్ని కట్టెల్ని కాల్చినట్లు అసూయ సత్కర్మలను దహించి వేస్తుంది. అబూదావుద్ హదీసులో ఈ విషయం చెప్పబడింది. సూరే నాస్. కుల్ చెప్పండి, అఊదు నేను శరణు కోరుతున్నాను, బిరబ్బి ప్రభు, నాస్ మానవుల యొక్క, మలికిన్నాస్ మానవుల రాజు, ఇలాహిన్నాస్ మానవుల ఆరాధ్యుడు, మిన్ షర్రి ఆ కీడు నుంచి, వస్వాసి కుశంకలు రేపేవాని, ఖన్నాస్ మాటి మాటికి తిరిగి వచ్చే, అల్లది వాడు, యువస్విసు కుశంకలు రేపుతాడు, ఫీ సుదూరి హృదయాల్లో, నాస్ మనుషుల, మినల్ జిన్నతి జిన్నాతుల నుంచి, వన్నాసి మానవుల నుంచి. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నతి వన్నాస్. మనిషి వెంట ఇద్దరు దైవదూతలు ఉంటారు. అలాగే మనిషి వెంట అతని అత్యంత దుష్ట శత్రువు శైతాను కూడా ఉంటాడు. శైతాని యొక్క శత్రుత్వాన్ని, అతని దాడుల్ని పసికట్టండి. వాడి నుంచి కాపాడమని అల్లాహ్ను చిత్తశుద్ధితో వేడుకోండి. హృదయం సజీవంగా అల్లా నామస్మరణలో తరించి ఉంటే శైతాన్ రేకెత్తే కుశంకలు విఫలమవుతాయి. లేకపోతే మనిషి పాపంలో చిక్కుకోవటం ఖాయం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు, ప్రతి మనిషి వెంట ఒక శైతాన్ జిన్ను ఉంటాడు. అతను మనిషిని వీలైన ప్రతి సందర్భంలోనూ మార్గం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి మనుషుల్లో శైతానులు ఎవరు అంటే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో శైతాను కొరకు పనిచేసే వారంతా శైతానులే. వారు మనల్ని అల్లాహ్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనల్ని చెడు వైపునకు ప్రేరేపించే మీడియా, టీవీ, దినపత్రికలు, మ్యాగజైన్లు, నాయకులు, స్నేహితులు అందరూ వీరి క్రిందికే వస్తారు. ఈరోజు ప్రపంచం అంతా అలాంటి వారితోనే నిండి ఉంది. అలాంటప్పుడు ఈ సూరాను జ్ఞాపకం చేసుకోవటం ఎంత అవసరమో మీరే ఆలోచించండి. సూరే కాఫిరూన్. కుల్ చెప్పండి, యా అయ్యుహ ఓ కాఫిరూన్ తిరస్కారులారా, లా ఆబుదు నేను ఆరాధించను, మా దేన్నైతే, తఅబుదూన్ మీరు ఆరాధిస్తున్నారు, వలా ఆంతుం మీరు కూడా కారు, ఆబిదూన్ ఆరాధించేవారు, మా నేను ఆరాధిస్తున్నాను, అబుదు ఎవరినైతే, వలా అన మరియు నేను కూడా కాను, అబిదు ఆరాధించేవారు, మా దేన్నైతే, అబత్తుం మీరు ఆరాధిస్తున్నారు, వలా ఆంతుం మీరు కూడా కారు, అబిదూన్ ఆరాధించేవారు, మా ఎవరినైతే, అబుద్ నేను ఆరాధిస్తున్నాను, లకుం మీకు, దీనుకుం మీ ధర్మం, వలియ మరియు నాకు, దీన్ నా ధర్మం. కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ లా అఅబుదు మా తఅబుదూన్ వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్ వలా అన ఆబిదుం మా అబద్తుం వలా అంతుమ్ ఆబిదూన మా అఅబుద్ లకుం దీనుకుం వలియ దీన్.
ఈ సూరా యొక్క సారాంశం: ముస్లిమేతరులందరూ కాఫీర్లు కారు. ఇస్లాం సందేశాన్ని పొంది దాన్ని అర్థం చేసుకోక తిరస్కరించిన వారే కాఫీర్లు అనబడతారు. దివ్య ఖురాన్ ముస్లిమేతరులను ఓ మానవులారా అని సంబోధించింది. ఇక్కడ కాఫీర్లు అని ఎవరిని గురించి అనబడిందంటే, వారికి ఇస్లాం గురించి తెలుసు, వారు దాన్ని అర్థం చేసుకున్నారు, అయినప్పటికీ వారు సత్యాన్ని విశ్వసించే బదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో బేరసారాలు చేసేవారు. ఒక సంవత్సరం తాము అల్లాను ఆరాధిస్తామని, అందుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సంవత్సరం తమతో పాటు షిర్క్ చేయాలని ప్రతిపాదనలు చేసేవారు. కాఫీర్ అనే పదం ఒకరిని కించపరచటానికి కాదు, సందేశాన్ని తిరస్కరించిన వారు అని మాత్రమే దాని భావం. మక్కా తిరస్కారులు ప్రతిపాదనలకు జవాబుగా ఈ వాక్యం అవతరించింది. ఇస్లాం సందేశ ప్రచారం చేయటం మానుకోమని దీని అర్థం ఎంతమాత్రం కాదు. ఈ వాక్యం అవతరించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మం ఇతరులకు బోధించడం మానుకున్నారా? లేదు కదా. రండి, ముందు మనం ఇస్లాంను ఆచరిద్దాం. పనిలో పనిగా ఇస్లాం ధర్మం సౌందర్యం, సత్యత గురించి తెలియని వారికి దాని గురించి చాటి చెబుదాం. అజాన్: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ప్రార్థించండి: ఓ అల్లా, నా జీవితంలో అత్యంత గొప్ప విషయమైన నీ ఉనికిని విశ్వసించే సౌభాగ్యాన్ని, సమృద్ధిని నాకు ప్రసాదించు. నా కోరికలు, నా ఆలుబిడ్డలు, చెడు నాయకులు, ఆచార వ్యవహారాలు అన్నీ నీకు వ్యతిరేకంగా పనిచేయమని నన్ను ప్రోత్సహిస్తున్నప్పటికీ నేను నీకు మాత్రమే విధేయత చూపేలా నాకు సహాయం చేయి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్. అష్హదు నేను సాక్ష్యమిస్తున్నాను. అన్ ఏమని అంటే లాహ్ లేడు, ఇలాహ్ ఆరాధ్యుడు, ఇల్లల్లాహ్ ఒక్క అల్లాహ్ తప్ప. దీని వివరణ 8వ దువాలో ఇవ్వబడింది. అష్హదు నేను సాక్ష్యమిస్తున్నాను. అన్ ఏమని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రసూలుల్లాహ్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని. నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. హయ్యా అలా రండి, అస్సలాహ్ నమాజు వైపునకు, హయ్యా అలా రండి, అల్ ఫలా సాఫల్యం వైపునకు. ఇక్కడ కాస్త పదాలను గమనించండి. మీరెక్కడ ఉన్నా నమాజు చేయండి అనబడలేదు, నమాజు వైపునకు రండి అని చెప్పబడుతోంది. దీని అర్థం ఏమిటంటే నమాజు చేయటానికి మస్జిద్కు వెళ్ళాలి. మనం గనక నమాజు వ్యవస్థను స్థాపిస్తే అల్లాహ్ మనకు అన్ని రకాల విజయాలను సమకూరుస్తాడు. అల్లాహ్ను స్మరించే అత్యంత సమగ్రమైన రూపమే నమాజు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అజాన్ ఏ పదాలతో మొదలవుతుందో ఆ పదాలతోనే సమాప్తమవుతుంది. మొదటి సందేశం ఏమిటంటే అల్లాహ్ గొప్పదనాన్ని దృష్టిలో పెట్టుకొని నమాజు వైపునకు రండి. మీరు నమాజుకు రాకపోతే మీరు చాలా నష్టపోతారు. మీరు నమాజు చేయనంత మాత్రాన అల్లాహ్ గొప్పదనానికి జరిగే నష్టం ఏమీ లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అల్లాహ్ మాత్రమే నిజానికి ఆరాధనకు అర్హుడు. వజూ మొదలుపెట్టే ముందు దువా బిస్మిల్లాహ్. వజూ తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. వహ్దహ్ ఆయన ఒక్కడే, లా షరీక భాగస్వామి ఎవరూ లేరు, లహు ఆయనకు. నేను సాక్ష్యమిస్తున్నాను అనే మాటకు అర్థం ఏమిటంటే నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా పలుకులు, నా పనులు అన్నీ తెలియజెప్పేది ఒక్కటే. అది నేను అల్లాహ్ను ఇతర విషయాలన్నిటికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను. అల్లాహ్ను నా సృష్టికర్తగా అంగీకరిస్తున్నాను. నేను ఆయన్ను మాత్రమే ఆరాధిస్తాను. జీవితపు అన్ని వ్యవహారాల్లో ఆయనకు మాత్రమే విధేయత చూపుతాను. అంతేగాని నా సొంత కోరికలకు ప్రాధాన్యత ఇవ్వను. నేను ఆయన సహాయాన్ని మాత్రమే కోరుతాను. ఆయన్ను మాత్రమే నమ్ముకుంటాను. వ అష్హదు నేను సాక్ష్యమిస్తున్నాను. అన్ ఏమని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దు ఆయన దాసుడు, వరసూలు మరియు ఆయన ప్రవక్త. నేను సాక్ష్యమిస్తున్నాను అనే మాటకు అర్థం ఏమిటంటే నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా పలుకులు, నా పనులు అన్నీ తెలియచెప్పేది ఒకటే. అది నేను అల్లాహ్ను
ఇతర విషయాలన్నిటికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన దివ్య ఖురాన్ గ్రంథాన్ని సత్యాసత్యాలను వేరుపరిచే గీటురాయిగా ఆమోదిస్తున్నాను. నా ఇష్టాలన్నీ ముహమ్మద్ సల్లల్లాహు వారి ఇష్టాల ద్వారానే మార్గదర్శనం చేయబడతాయి. వజూ పూర్తయిన తర్వాత చదివే దువా, అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వ జఅల్నీ మినల్ ముతతహ్హిరీన్. అల్లాహుమ్మ, ఓ అల్లా, అజఅల్నీ నన్ను చెయ్యి, మిన్ లోనివాడిగా, తవ్వాబీన పశ్చాత్తాపం చెందేవారి, వజఅల్నీ మరియు నన్ను చెయ్యి, మిన్ లోనివాడిగా, ముతతహ్హిరీన్ పరిశుభ్రతను పాటించేవారి. ఓ అల్లా, నన్ను పశ్చాత్తాపం చెందే వారిలోని వాడిగా మరియు పరిశుభ్రతను పాటించే వారిలోని వాడిగా నన్ను చెయ్యి. మానవులైన మనం మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటాం. చేయవలసిన చాలా పనులు మనం చేయము. ఒకవేళ చేసినా ఏదో మొక్కుబడిగా మాత్రమే చేస్తాం. కనుక మనం మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. నమాజులోని ప్రారంభ దువా, సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారకస్ముక. సుబ్హానక, నీవు పవిత్రుడవు, అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, వ బిహమ్దిక మరియు నీ స్తోత్రంతో పాటు, వ తబారక మరియు శుభప్రదమైనది, ఇస్ముక నీ నామం, వ తఆలా మహోన్నతమైనది, జద్దుక నీ గౌరవం, వలా ఇలాహ మరో ఆరాధ్యుడు లేడు, గైరుక నీవు తప్ప. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారకస్ముక వ తఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. రుకులో పలకవలసిన ప్రార్థనా పలుకులు, సుబ్హాన పవిత్రుడు, రబ్బియ నా ప్రభు, అజీం మహోన్నతుడు. ఇక్కడ 4 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, సుబ్హాన అనగా అల్లా లోపాలన్నిటికీ అతీతుడు. అంటే అల్లా మన పట్ల చేసినదంతా సబబే. అది ఒక పరీక్ష. మనం అల్లా గురించి చెడుగా ఆలోచించకుండా ఆ పరీక్షల్లో పాస్ అయ్యే మార్గం చూపించమని ఆయన్ను వేడుకుంటూ ఉండాలి. 2, ఆయన ప్రభు రబ్, ప్రతిదీ ఆయన పర్యవేక్షణలోనే మనుగడ సాగిస్తుంది. 3, ఆయన నా ప్రభు రబ్. ఈ మాటను అమితమైన ప్రేమతో అభిమానంతో చెప్పండి. 4, ఆయన మహోన్నతుడు. రుకు నుండి తల పైకి ఎత్తే సమయంలో చదవలసినటువంటి దువా, సమీ అల్లాహు లిమన్ హమిదా. సమీ అల్లాహ్, అల్లాహ్ విన్నాడు, లిమన్ ఎవరైతే, హమిద ఆయను స్తుతించారో వారిని. అల్లా ప్రతి ఒక్కని మాటలను ఆలకిస్తాడు. తనను స్తుతించే వారి పట్ల అల్లా ప్రత్యేక శ్రద్ధ చూపుతాడని ఇక్కడ భావం. రబ్బనా వలకల్ హమ్ద్. రబ్బనా, ఓ నా ప్రభు, వలక నీకే చెందును, హమ్ద్ స్తోత్రం. మీపై అల్లా అనుగ్రహాలను, ఆయన మీకు చేసిన మేళ్లను గుర్తుకు తెచ్చుకోండి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. మనస్ఫూర్తిగా ఆయన్ను స్తుతించండి. సజ్దాలోని ప్రార్థనా పలుకులు, సుబ్హాన పవిత్రుడు, రబ్బియ నా ప్రభు, ఆలా మహా గొప్పవాడు. రుకులో ప్రస్తావించబడిన ఆ 4 విషయాలను ఇక్కడ కూడా అవలోకనం చేసుకోవడానికి ప్రయత్నించండి. తషహుద్, అతహియాతు. అతహియాతు లిల్లాహి వస్సలావాతు వతయ్యిబాతు. అస్సలాము అలైక అయ్యుహాన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతు. అస్సలాము అలైనా వఅలా ఇబాదిహిల్లాహి స్సాలిహీన్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. అత్తహియాతు, నోటిపరమైన ఆరాధనలన్నీ లిల్లాహ్ అల్లాకే. వస్సలవాత్, దేహపరమైన ఆరాధనలన్నీ, వతయ్యిబాత్, ధనపరమైన ఆరాధనలన్నీ. ఓ అల్లా, ఈ 3 రకాల ఆరాధనలు చేసే శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థించండి. నా నాలుకను, నా మెదడును, నా ఆలోచన శక్తిని, అన్నిటికంటే ముఖ్యంగా నేను నా ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండండి. అస్సలాము, శాంతి, అలైక నీపై, అయ్యుహాన్ నబియు ఓ ప్రవక్త, వరహ్మతుల్లాహి మరియు అల్లాహ్ కారుణ్యం, వబరకాతుహు ఆయన శుభాలు. నాలుక, దేహం, ధనం, ఈ 3 రకాల ఆరాధనలను అందరికంటే ఉత్తమంగా నెరవేర్చినది ఎవరు?
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఆరాధనలు ఏమిటి, వాటిని ఎలా నెరవేర్చాలి అన్న విషయాలు ఆయనే మనకు నేర్పించారు. కనుక మనం కూడా ఆయనకు 3 విషయాలు ప్రాప్తించాలని అల్లాహ్ను ప్రార్థించాలి. అల్లాహ్ కురిపించే శాంతి, కరుణ, శుభాలు. అస్సలాము శాంతి అలైనా మాపై, వఅలా ఇంకా ఇబాదిల్లాహి అల్లాహ్ దాసులపై, స్వాలిహీన్ పుణ్యాత్ములైన, అష్హదు నేను సాక్ష్యమిస్తున్నాను, అన్ మరో, లా ఇలాహ దేవుడు లేడని, ఇల్లాహ్ అల్లాహ్ తప్ప, వ అష్హదు ఓ అల్లాహ్, అన్న ఏమని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దు ఆయన దాసులు, వరసూలు మరియు ఆయన ప్రవక్త. దరూద్ లేక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ప్రార్థన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ప్రార్థించేవారు బదులుగా అల్లా తరపున 10 రెట్లు పుణ్యఫలాన్ని పొందుతారు. ఈ విషయం ముస్లిం గ్రంథంలో చర్చించబడింది. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైతు అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ ఓ అల్లా, సల్లి శాంతిని కురిపించు, అలా ముహమ్మదిన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వ అలా ఇంకా ఆలి ముహమ్మదిన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరివారంపై. సల్లి అనే పదానికి అర్థం ఇది. ఓ అల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై నీ కారుణ్యాన్ని కురిపించు, ఆయనపై దయచూపు, ఆయన పేరు ప్రఖ్యాతలను పెంచు, ఆయన స్థానాన్ని ఉన్నతం చేయి. ఓ అల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఎన్నో మేలు చేశారు, ఆయన రుణం తీర్చుకోవటానికి మా దగ్గర ఏమీ లేదు, నీవు మాత్రమే ఆయనకు అత్యుత్తమంగా ప్రతిఫలం ఇవ్వగలవు. ఆలి అన్న పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి కుటుంబం, 2 అనుయాయులు. రెండో అర్థం తీసుకుంటే ఈ ప్రార్థన మనకు, ఇతర దైవ ప్రవక్త అనుయాయులందరికీ వర్తిస్తుంది. కమా ఎలాగైతే, సల్లైత నీవు శాంతిని కురిపించావో, అలా ఇబ్రాహీం ఇబ్రాహీంపై, వఅలా ఇంకా ఆలి ఇబ్రాహీం ఇబ్రాహీం పరివారంపై. ఓ అల్లాహ్, నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రవక్తకు ఎంతో గొప్ప స్థానాన్ని ప్రసాదించావు. ముస్లింలు, క్రైస్తవులు, యూదులందరూ ఆయన ఒక దైవ ప్రవక్తగా ఆమోదిస్తారు. ఓ అల్లా, అలాగే ఈ భూప్రపంచంలో ఉన్న వారంతా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నీ అంతిమ ప్రవక్తగా ఆమోదించేలా ఆయనకు కూడా మహోన్నతమైన స్థానాన్ని ప్రసాదించు. ఇన్నక నిశ్చయంగా నీవు, హమీదం స్తుతింపబడేవాడవు, మజీద్ ఘనత గలవాడవు. అల్లాహ్ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఇలా ప్రార్థించండి. ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకానికి పంపించి మమ్మల్ని ఆయన అనుయాయులుగా పుట్టించి నీవు మాకు ఎంతో గొప్ప మేలు చేశావు. రెండో భాగం. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. దరూదులోని రెండో భాగంలో 2 పదాలు మాత్రమే నేరుగా ఉంటాయి. బారిక్ అనగా శుభాలు కురిపించు, కమా బారక్త అంటే ఏ విధంగానైతే నీవు శుభాలు కురిపించావో. నమాజ్ తర్వాత దువాలు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకినా అదాబన్నార్. రబ్బనా ఓ మా ప్రభు, ఆతినా మాకు ప్రసాదించు, ఫిద్ దునియా ప్రపంచంలో, హసన మంచిని. ఈ ప్రపంచంలో మంచి అన్న దాంట్లో ఆరోగ్యం, గౌరవం, కుటుంబం, ఆలుబిడ్డల క్షేమం, సంపద, సుఖం, శాంతి, మంచి అలవాట్లు అన్నీ ఉన్నాయి. వఫిల్ మరియు ఆఖిరా పరలోకంలో, హసన మంచిని. పరలోకంలో మంచి అన్న దాంట్లో అల్లా ప్రసన్నత, స్వర్గం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాన్నిహిత్యం, అల్లాను చూడగలగటం అన్నీ ఉన్నాయి. వాటిలో అల్లాను చూడగలగటం అతి గొప్ప వరం. వకినా మరియు మమ్మల్ని రక్షించు, అదాబ శిక్ష నుంచి, నార్ అగ్ని నుంచి. స్వర్గ ప్రవేశం అన్న మాటకు నరకం నుంచి పరిపూర్ణ విముక్తి అన్న అర్థం రాదు. పండితులు ఏమంటారంటే, ఒక అతని పాపాలు అతని మంచి పనుల కంటే చాలా ఎక్కువగా ఉన్న పక్షంలో ముందు అతన్ని నరకంలో ఉంచి అతని పాపాల నుంచి శుభ్రపరచడం జరుగుతుంది. నమాజు తర్వాత చాలా ముఖ్యమైన దుఆ. అల్లాహుమ్మ అఇన్ని అలా జిక్రిక వ శుక్రిక వ హుస్ని ఇబాదతిక. అల్లాహుమ్మ ఓ అల్లా, అఇన్ని నాకు సహాయపడు, అలా జిక్రిక నిన్ను స్తుతించటంలో, వ శుక్రిక నీకు కృతజ్ఞతలు తెలుపుకోవటంలో, వ హుస్ని ఇబాదతిక ఉత్తమంగా నిన్ను ఆరాధించుకోవటంలో. వివిధ ఉద్దేశాలతో ఈ దువా చేయవచ్చు. ఉదాహరణకు, ఓ అల్లా, నేను ఈ నమాజు అయితే చేశాను, కానీ నేను దీన్ని అత్యుత్తమంగా నెరవేర్చలేకపోయాను.
మలిసారి నమాజును ఇంకా బాగా చేసే శక్తిని నాకు ప్రసాదించు. నా జీవితమంతా పరిపూర్ణంగా నీ విధేయతలోనే గడిచే విధంగా నాకు సహాయపడు అల్లాహ్. దుఆలు, ప్రార్థనలు, వేడుకలు. ఈ విభాగంలో కొన్ని ప్రత్యేక ప్రార్థనలు ఇవ్వబడుతున్నాయి. హజ్, ఉమ్రా యాత్రల్లో తరచూ పఠించబడే తల్బియా గురించి ఇక్కడ విశదీకరించబడుతోంది. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెమత లక వల్ ముల్క్ లా షరీక లక్. లబ్బైక్ హాజరయ్యాను, అల్లాహుమ్మ ఒక్కడు, లబ్బైక్ హాజరయ్యాను, లబ్బైక్ హాజరయ్యాను, లా షరీక లక్ నీకు భాగస్వామి ఎవరూ లేరు, లబ్బైక్ హాజరయ్యాను, ఇన్న నిశ్చయంగా, అల్హమ్ద స్తోత్రం, వన్నిఅమత మరియు అనుగ్రహం, లక నీదే, వల్ ముల్క్ విశ్వరాజ్యాధికారం నీదే, లా షరీక లక్ నీకు భాగస్వామి ఎవరూ లేరు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ హాజరయ్యాను ఓ అల్లా నేను హాజరయ్యాను, ఆగకుండా ప్రతిస్పందిస్తున్నాను అనే భావం కోసం హాజరయ్యాను అనే మాట పదే పదే చెప్పడం జరుగుతోంది. దివ్య ఖురాన్లో చెప్పబడినట్లుగా అల్లాహ్ పిలుపుకు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇచ్చిన జవాబు ఇది. అరబీలో లబ్బా బిల్ మకాన్ అంటే ఒక్కో చోట ఉండటం, అంటిపెట్టుకొని ఉండటం అని అర్థం. నీ విధేయతకు అంటిపెట్టుకొని ఉంటాను అని చెప్పటం ఆ మాటల్లోని అంతరార్థం. అతి ఎక్కువగా ప్రేమించే, అభిమానించే, గౌరవించే వారితోనే లబ్బైక్ నీ సేవకై నేను హాజరయ్యాను అని చెప్పడం జరుగుతుంది. ఈ వాక్యాన్ని పదే పదే చెబుతూ హాజీ అల్లా పట్ల తనకు అమితమైన ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని ప్రకటించుకుంటాడు. లబ్బైక లా షరీక లక లబ్బైక్ హాజరయ్యాను, నీకు సహవర్తులు ఎవరూ లేరు, నేను హాజరయ్యాను. ఈ పదాలు షిర్కు నుంచి పవిత్రతను పొందాలనే మీ కుతూహలాన్ని తెలుపుతాయి. షిర్క్ ఎంతటి ప్రమాదకరమైన పాపం అంటే అల్లాహ్ దానిని ఎన్నటికీ క్షమించడు. కనుక హజ్ మరియు ఉమ్రా యాత్రలు చేస్తున్నప్పుడు అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశం తప్ప మరో ఉద్దేశం ఉండకూడదు. ఇతరులకు చూపించటానికి హజ్ యాత్ర చేయమని శైతాన్ ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక మనం పదే పదే మన సంకల్పాన్ని సరిచేసుకుంటూ ఉండాలి. ఇన్నల్ హమ్ద నిశ్చయంగా సకల స్తోత్రాలు, కృతజ్ఞతలు అల్లాహ్కే చెందుతాయి. హమ్ద్ అంటే స్తోత్రాలు, కృతజ్ఞతలు. స్తోత్రం గురించి చెప్పినప్పుడు నీవు ఎన్నో విషయాలు ఆలోచించవచ్చు. అల్లాహకు 99 పేర్లు ఉన్నాయి. ఆయన ఒక్కొక్క పేరుతో నీవు ఆయన్ని స్తుతించవచ్చు. అంటే అల్లాహ్ను స్తుతించటానికి నీకు 99 మార్గాలు ఉన్నాయన్నమాట. ఇక కృతజ్ఞతల విషయానికి వస్తే ఆ జాబితా కూడా ఎప్పటికీ అంతం కానిది. ఓ నిఅమత నిశ్చయంగా అనుగ్రహాలన్నీ నీవు ప్రసాదించినవే. నేను ఎన్నో పాపాలు చేశాను, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ హజ్ మరియు ఉమ్రా చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించిన నీకు కృతజ్ఞతలు. చెవులు, కళ్ళు, ముక్కు మొదలగునవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బంధుమిత్రులు, దేశం, ప్రపంచం, భూమి, ఆకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అతి గొప్ప శుభాలైన ఇస్లాం, ఈమాన్, ముహమ్మద్ సల్లం అనుచర సమాజంలో పుట్టడం మొదలగు వాటికి కూడా కృతజ్ఞతలు. ప్రతి నమాజు తర్వాత లేక నిద్రపోక ముందు 33 సార్లు అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్ అని చెప్పినప్పుడు నీవు ఈ రకమైన స్తోత్రం చేయవచ్చు. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. లఖవల్ ముల్క్ విశ్వ సామ్రాజ్యాధికారం నీదే. శుభాలు మాత్రమే కాదు, అధికారం, రాజ్యం, సార్వభౌమాధికారం అన్నీ నీవే. ఈ దేశం, ఈ భూమి, ఇందులోని శక్తులన్నీ నీవే. గాలి, వర్షం, వెలుతురు, చీకటి, సూర్యచంద్ర నక్షత్రాలు, పాలపుంతలు, భూజలచరాలు, ఆకాశంలో ఉన్నవి, మానవులు, జిన్నాతులు, దూతలు అన్నీ అల్లాహ్ అదుపు ఆజ్ఞలకు లోబడి నడుస్తున్నాయి. ఓ అల్లాహ్, నీకు వీటన్నిటిపై తిరుగులేని సర్వసత్తాక అధికారం ఉంది. లా షరీక లక్ నీకు భాగస్వాములు ఎవరూ లేరు. నీ స్తుతిలో, నీకు కృతజ్ఞతలు చెల్లించుకోవటంలో, నీ సార్వభౌమ అధికారంలో నీకు భాగస్వాములు ఎవరూ లేరు. నా దగ్గర ఉన్నదంతా నీవు ప్రసాదించినదే. నేను ఎప్పటికీ నీ దాసునిగానే ఉంటాను. నీ మీద తప్ప మరెవరి మీద నాకు ఆశ లేదు. నేను నీకు తప్ప మరెవరికి భయపడను. నిన్ను తప్ప మరెవరిని నేను అర్థించను. నిన్ను తప్ప మరెవరిని నేను ఇష్టపడను. నీకంటే ఎక్కువగా నేను మరెవరిని ప్రేమించను. దువాలు. వాహనం ఎక్కినప్పుడు దువా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లదీ సఖర లనా హాదా వమా కున్నా లహూ ముక్రినీన్ వ ఇన్నా ఇలా రబ్బినా లమున్కలిబూన్. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. దీనిని మాకు వశపరిచినవాడు అల్లాహ్. పరిశుద్ధుడు, లేకపోతే దీనిని వశపరుచుకునే శక్తి మాకు లేదు. ఏదో ఒక రోజున మేము మా ప్రభు అల్లాహ్ వైపునకు మరలిపోవలసి ఉన్నది. ఉమ్రా సంకల్పం. లబ్బైక ఉమ్రతన్ ఇదిగో అల్లాహ్ నీ పిలుపుకు ప్రతిస్పందిస్తూ ఉమ్రా కొరకు హాజరయ్యాను. హజ్ సంకల్పం. లబ్బైక హజ్జతన్ ఇదిగో అల్లాహ్ నీ పిలుపుకు ప్రతిస్పందిస్తూ హజ్ కొరకు హాజరయ్యాను.
హరంలో దుఆ. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహువల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు మరెవరూ లేరు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వరాజ్యాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే, ఆయన అన్నిటిపై అధికారం కలవాడు. మస్జిదే హరాంలోకి ప్రవేశించేటప్పుడు దుఆ. అల్లాహుమ్మ ఫ్తహ్లీ అబువాబా రహ్మతిక. ఓ అల్లా, నీ కారుణ్య ద్వారాలను నా కోసం తెరువు. తవాఫ్ చేసేటప్పుడు దుఆ. అల్లాహ్ పేరుతో. అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. ఓ అల్లాహ్, నీ మీద విశ్వాసంతో నీ గ్రంథాన్ని ధృవీకరిస్తూ, నీతో నా ఒప్పందాన్ని నెరవేరుస్తూ, నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తూ ఈ తవాఫ్ను ప్రారంభిస్తున్నాను. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ అఫ్వా వల్ ఆఫియా ఫిద్ దునియా వల్ ఆఖిరా. ఓ అల్లాహ్, ఇహలోకంలోనూ పరలోకంలోనూ క్షమను సంక్షేమాన్ని ప్రసాదించమని నేను నిన్ను అడుగుతున్నాను. తవాఫ్ ప్రదక్షిణ మధ్యలో దుఆ. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ పవిత్రుడు, స్తోత్రం అల్లాహ్కే, అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, మరియు అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. మంచి పనులు చేసే శక్తి, చెడు పనుల నుంచి ఆగే సామర్థ్యం అల్లాహ్ తరపు నుంచి మాత్రమే లభిస్తుంది. రుక్నే యమానీ మరియు హజ్రే అస్వద్కు మధ్యలో దుఆ. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వకీనా అదాబన్నార్. ఓ మా ప్రభు, మాకు ప్రపంచంలో మంచిని ప్రసాదించు, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరక శిక్ష నుంచి కాపాడు. జంజం నీరు త్రాగేటప్పుడు చేసే దుఆ. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ ఇల్మన్ నాఫిఅ వరిజకన్ వాసిఅ వషిఫాఅం మిన్ కుల్లి దాఇ. ఓ అల్లాహ్, ప్రయోజనకరమైన విద్యను, విస్తృతమైన ఉపాధిని, అన్ని రోగాల నుంచి స్వస్థతను ప్రసాదించమని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. సై ప్రారంభంలో దుఆ. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాఇరిల్లాహి అబదఉ బిమా బదఅల్లాహు బిహి. నిశ్చయంగా సఫా మర్వాలు అల్లాహ్ యొక్క సూచనలలోనివి. అల్లాహ్ దేనితో ప్రారంభించాడో నేను దానితోనే ప్రారంభిస్తున్నాను. సఫా మర్వాల సమయంలో దుఆ. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాఇరిల్లాహి ఫమన్ హజ్జల్ బైతి అవి ఉమ్రా ఫలా జునాఉ అలైహి అన్ యతుఉక్. నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి కనుక కాబా గృహాన్ని సందర్శించి హజ్ ఉమ్రాలు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహువల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు వహద. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు మరెవరూ లేరు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వరాజ్యాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే, ఆయన అన్నిటిపై అధికారం కలవాడు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడు, ఆయన ఒక్కడే. ఆయన తన వాగ్దానాన్ని పూర్తి చేశాడు, తన దాసునికి సహాయం చేశాడు, తానొక్కడే సమూహాలన్నింటినీ ఓడించాడు. హరం నుంచి బయటకు వచ్చేటప్పుడు దుఆ. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫజలిక. ఓ అల్లాహ్, నేను నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. బిస్మిల్లాహి వస్సలాతు అలా రసూలిల్లాహి రబ్బిగ్ఫిర్లీ దునూబి వఫ్తహ్లీ అబ్వాబా ఫజ్లిక. అల్లాహ్ పేరుతో, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ కారుణ్యం కురియుగాక. ఓ నా ప్రభువు, నా పాపాలను క్షమించు, నా కొరకు నీ అనుగ్రహ ద్వారాలను తెరువు. అర్ఫాత్లో దుఆ. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహువల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడు మరెవరూ లేరు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. విశ్వరాజ్యాధికారం ఆయనదే, స్తోత్రం ఆయనకే, ఆయన అన్నిటిపై అధికారం కలవాడు. మస్జిదే నబవీలో జియారత్ సమయంలో దరూద్ వసలాం. అస్సలాము అలైక అయ్యుహాన్ నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతు. ఓ ప్రవక్త, మీపై అల్లాహ్ శాంతి, కారుణ్యం, శుభాలు కురియుగాక. అస్సలాము అలైక యా అబూబకర్. ఓ అబూబకర్, మీపై అల్లాహ్ శాంతి కురియుగాక. అస్సలాము అలైక యా ఉమర్. ఓ ఉమర్, మీపై అల్లాహ్ శాంతి కురియుగాక. జన్నతుల్ బఖీ శ్మశాన వాటిక జియారత్ సమయంలో దుఆ. అస్సలాము అలైకుం అహ్ల దియారి మినల్ ముమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్షా అల్లాహు బికుం లాహిఖూన నస్అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియత.
ఈ ప్రాంతంలో ఉన్న విశ్వాసులారా, ముస్లింలారా, అస్సలాము అలైకుం. అల్లా తలచి ఉన్నప్పుడు మేము కూడా మీ వద్దకు రానున్నాం. అల్లా మిమ్మల్ని క్షేమంగా ఉంచాలని కోరుకుంటున్నాం. దయచేసి మీ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోగలనని ఆశిస్తున్నాం. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك
لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك
لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك